రోజు ఉదయం 9 గంటలకి తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరి 9:40కి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కి వచ్చి అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కి 10:45కి చేరుకోవటం, 11ంటికి బేగంపేట ఎయిర్పోర్ట్, 11:30కి పోర్ట్ కి చేరుకోవటం, అక్కడి నుంచి పోర్ట్ లో కేవలం 1 గంట మాత్రమే సమయం అని చెప్పేసి స్కెడ్యూల్ కోర్టుకు సమయం ఇచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి ముందుగానే ప్రకటించారు ఆయన స్కెడ్యూల్ ని. అయితే కోర్టులో ఆయన కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నారు. కోర్టు వాయిదాకి అటెండ్ అయ్యి లోటస్ పాండ్ లోకి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత నేరుగా బెంగళూరుకి వెళ్ళటం, బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్ కి రావటం మినహా అక్కడి నుంచి విదేశీ యాత్రలు గాని లేదా ఆంధ్రప్రదేశ్ లో ఏదన్నా శవ రాజకీయానికి సంబంధించి పుట్టగుట్లు ఏదైనా రావాల్సి వస్తే బెంగళూరు నుంచి రావటం తప్ప ఈ 1.5 years లో ఒక్కసారి కూడా హైదరాబాద్ లో అడుగు పెట్టలేదు. దానికి ప్రధాన కారణంగా ఇప్పటి వరకు మనకి జనాలు అనుకున్న సమాచారం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం, రేవంత్ రెడ్డి తొలి నుంచి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా ఉండటం, అతను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవటం, అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయినా తర్వాత ఎంపీగా గెలిచిన ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినా ఒక సత్సంబంధాల వాతావరణం నడుమ హైదరాబాద్ లో ఉండటానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు. ఇష్టపడకపోవటానికి ఆయన ఇంట్లో ఆయన ఉండటానికి ఏంటి ఇబ్బంది అనేది $1 million ప్రశ్న. అయితే వాళ్ళ అనివార్య పరిస్థితుల్లో కోర్టుకు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ వచ్చిన దానికి నాంపల్లి కోర్టుకి ఆయన వచ్చారు. 10 నిమిషాల్లోనే ఆ వాయిదా ప్రక్రియని, కోర్టు ముందు హాజరయ్యే ప్రక్రియని ముగించుకుని లోటస్ పాండ్ నివాసానికి వచ్చారు. ఇక్కడ కేవలం అర్ధగంట మాత్రమే ఉండే పరిస్థితి. మరి ఈ అర్ధగంట ఇక్కడ ఎవరెవరు నిలుస్తారు, ఏం చేస్తారు, ఏంటి మంత్రాలు అనే దానికి సంబంధించి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సానుభూతి పరువులు పోగు చేద్దాం అనేది ఉద్దేశంగా మనకు నిలబడి అందుతున్న సమాచారం. అయితే వైసీపీ అధినేత, వైసీపీ పార్టీ ఊహించినంతగా ఇక్కడ పెద్ద ఎత్తున జన సమీకరణ లాంటి కార్యక్రమం జరగలేదు. జగన్ సానుభూతి పరువుగా ఆంధ్రప్రదేశ్ లో ఉండి తిరగవాసం ఉండి ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ ఏదైతే బతుకుల కోసం ఉన్న ట్యాక్స్ ఏదైతే ఉందో అలానే వైసీపీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్ పిల్లసైపోలు అనే దానికి సంబంధించి అట్లాంటి గ్యాంగ్ 100-150 మంది అటు లోటస్ పాండ్ దగ్గర, అంతకు ముందు నాంపల్లి కోర్టు బయట రప్ప అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం అనే నినాదాలు, రప్ప అనే నినాదాలు, కోర్టు బయట రప్ప అనే నినాదాలు చెప్పడం అంటే సైకో భావజాలానికి ఆ నినాదాలు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పేసి ఎక్కడైతే ఆ కోర్టు చుట్టూ స్థానికంగా ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ రప్ప గోలెట్టి అని చెప్పేసి స్థానికులు అనుకోవటం మనకి వినిపించింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని కలిసేదానికి 100 నుంచి మాజీ మంత్రి వైసీపీ నాయకులు లోటస్ పాండ్ లోకి జగన్ తో సమావేశమై ఉన్నారు. ఈ అర్ధగంట తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బెంగళూరు నేరుగా బెంగళూరు స్పెషల్ ఫ్లైట్ లో జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేయనున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 1 గంటకు 8 లక్షల రూపాయలు స్పెండ్ చేసే అత్యంత ఖరీదైన ఫ్లైట్ ని జగన్మోహన్ రెడ్డి వినియోగిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. మొట్టమొదటిసారిగా కోర్టుకు రావడానికి తన స్వంత డబ్బులు గంటకి 8 లక్షల చొప్పున వెచ్చించి కోర్టుకు హాజరయ్యి అక్కడి నుంచి హైదరాబాద్ ఇంటికొచ్చి అదే స్పెషల్ ఫ్లైట్ లో మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఎలహంక ప్యాలెస్ బెంగళూరుకి జగన్ బయలుదేరుతున్నారు. స్టూడియో.